తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను. ఇదే మనకు కావాల్సింది. ఈరోజు గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలో మనం చూసినట్లయితే వారు ఎంత గొప్పవారికి ఎదిగినా, ఎంత ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళినా వారు చెప్తున్న మాట ఏంటంటే, ఇంకా నేను నేర్చుకుంటున్నటువంటి వ్యక్తిగానే ఉన్నాను అని చెప్తుంటారు. మన వాళ్ళకి ఇంత వస్తే చాలు, నా అంతటి వాడు లేడు అని కళ్ళు పైకి వేసుకుంటూ ఉంటాం. అందుకే మనం ఈరోజు బ్లెస్ కాలేకపోవడానికి కారణం అదే. కొంచెం తెలిస్తే చాలు, నాకే అంతా తెలుసు అనుకుంటాం. నువ్వు కూడా నీ ప్రతి పరిస్థితుల్లో నువ్వు హెచ్చించుకొని పోతూ ఉంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు. ఎంత స్థితి ఇచ్చినా ఆ స్థితిని బట్టి నువ్వు ఎల్లప్పుడూ కూడా ఒదిగి ఉండడానికి ప్రయత్నించు. నీకు ఏ టాలెంట్స్ ఇచ్చినా, ఏ స్థితి ఇచ్చినా, ఇంకా నాకు తెలియదు, ఇంకా ఇందులో నేను నేర్పరిగా ఉన్నాను, ఇంకా దీంట్లో నేను కొద్దిగా ఉన్నానని ప్రతి విషయంలోనూ కూడా మనము మన విషయాల్లో తగ్గింపుకొని వెళ్తే దేవుడు తప్పనిసరిగా మన జీవితాలను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు.